తప్పలేదు కానీ జీతం మాత్రం మిగతా సామాన్య ప్రధాని దగ్గర నుంచి అంబానీ వరకు కూడా అందరూ ముఖ్యంగా మీకు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్కి మీరు కొంత సాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కల్పిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎదుగుడికి టీచర్స్ అలాగే మిగతా ప్రైవేట్ టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి ఓకే. మిగతా టైంలో చాలామంది చాలా రకాలు ఉపయోగపడతారు, కానీ ఇలాంటి టైంలో కష్టకాలంలో ఆదుకున్నాను. మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా ఇంకా ఈ సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. అలాగే నిర్మలా మేడం భారత కార్యక్రమాన్ని సహకరించారు. వారంతా కలిపి మనకి ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగడానికి మరి అందరూ సహకరించారు. కొంచెం దించేటప్పుడు కొంచెం వాలంటీర్స్ హెల్ప్ చేయండి. 20 kgs బ్యాగ్ అవ్వడం వల్ల వెయిట్ ఎక్కువ ఉంది. సార్ నెక్స్ట్ మెంబర్ వాళ్ళంత ఇబ్బంది పెట్టినప్పుడు మనం వాట్సాప్ గ్రూప్లో పెట్టబోయా అంటే అప్పటికే అతను 10,000 కలెక్ట్ చేసి ఉన్నాడు, కొంతమందికి ఇచ్చి ఉన్నాడు. వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. అలాగే నేను మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్కి నేను స్టేట్ జాయింట్ సెక్రటరీని మా ఎంటీఎఫ్ గ్రూప్లో కూడా పెట్టాను. అప్పుడు నాకు 6,000 మంది మంచి మనసున్న వ్యక్తులు మరి గవర్నమెంట్ టీచర్స్ రూపంలో కానీ లేదా ఇతర పెద్ద మనుషుల రూపంలో కానీ ముందుకొచ్చి మరి సమయంలో మాకు నిత్యావసర వస్తువుల పంపిణీ రూపంలో సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి మరి ఈరోజు అనకాపల్లిలో ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ కానీ ఇతరులు కూడా ప్రైవేట్ టీచర్లను ఆదుకునే ఈ కార్యక్రమం నిజంగా మేము చాలా అభినందిస్తున్నాం. వాళ్ళందరూ కూడా మా యూనియన్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి చదువుకున్నాం, సమాజంలో టీచర్ అనే పేరుతో గౌరవాన్ని బయటకు వచ్చి మాట్లాడలేనిటువంటి ఆత్మాభిమానం అడ్డుకునే పరిస్థితుల్లో మా ఆకలిని గుర్తించి చేసే చిన్న సాయమైనా సరే జీవితాంతం గుర్తుండే సాయాలు. కాబట్టి మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ టీచర్లు చేసేటప్పుడు అనకాపల్లిలో ఉన్నటువంటి దాతలందరికీ మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ మరి మా సమస్యల పట్ల మరి యాజమాన్యాలు కూడా సహృదయంతో స్పందించి ఈ సంవత్సరం స్కూల్స్ కాలేజీలు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి. మరి అప్పటి వరకు మేము ఆకలితో అలవడించడం చాలా దారుణం. కాబట్టి అందరూ స్పందించి, ఎందుకంటే టీచర్ని కాపాడుకోవడం ఈ సమాజ బాధ్యత. ఈ సమాజంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ వచ్చు, వ్యాపార వ్యవస్థ వచ్చు, మొత్తం పౌరుల వ్యవస్థ వచ్చు, అందరి బాధ్యత. కాబట్టి ప్రైవేట్ టీచర్ని మళ్ళీ స్కూల్స్ కాలేజ్ చేర్చేందుకు ప్రతి ఒక్కరు ఆదుకోవడం ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ PTLUకి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను. గత 6 నెలల నుంచి కరోనా వైరస్ వల్ల స్కూల్స్ కాలేజీలు క్లోజ్ చేయడం, దానివల్ల మరి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ ఉపాధి కోల్పోవడం, జీతాలు లేకపోవడం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి దీని మీద ప్రభుత్వంతో మేము పోరాటం చేస్తున్నాం, యాజమాన్యాలతో మేము పోరాటం చేస్తున్నాం. బట్ ఊహించిన స్థాయిలో మరి స్పందన రావట్లేదు. ఇలాంటి సందర్భంలో మరి మా ప్రైవేట్ టీచర్లని